నాన్న, అమ్మకి ఇంకొక 2 రోజులు తగ్గిపోతుంది కదా, ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. అవును నాన్న, ఇంకా 2 రోజుల్లో అమ్మకు ఆపరేషన్. సార్, మేడంకి ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. ఇంకా 2 డేస్లో నార్మల్ అయిపోతుంది. అమ్మా, అంకుల్, 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 త్వరగా రండి, ఆంటీ లేచింది. అవునా, సరే పద. అమ్మా, లావణ్య, ఆంటీ. అమ్మా, నీకు తగ్గిపోయిందమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేనమ్మా, పాపని. పాపనా? అసలు ఎవరు నువ్వు? రాయిక. అక్కొక నిమిషం. రాయిక, మా అమ్మ ఎలాగో నేను గుర్తుపడతలేదుగా. అంకుల్, ఆంటీ, ఒక్క నిమిషం అక్క, నేను ఆంటీతో మాట్లాడాలి. ఏం అవసరం లేదు, ఎలాగో మా అమ్మ చెప్పింది కదా నువ్వు ఎవరో అని. అయినా మేము ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాం. మా అమ్మకి తగ్గిపోవాలి, నేను ఇంట్లో నుండి వెలగొట్టేయాలని. ఇదిగో పట్టుకొని బట్టలు, ఇక పద వెళ్ళిపోయి. అక్క, ఒక్కసారి అంకుల్ని పిలువక్క, నేను మాట్లాడి వెళ్ళిపోతా. ఏం మాట్లాడతావు? అంకులే కదా నన్ను ఆంటీ కోసం తీసుకొచ్చాడు. ఓ అదా, అది నేను ఇంకా మా నాన్న మా అమ్మ హెల్త్ కోసం వేసిన ప్లాన్. ఏంటి ఇదంతా ప్లానా? ఆ ప్లానే. ఇక మా అమ్మకి తగ్గిపోయింది, ఇంకా నీ అవసరం మాకు లేదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. లావణ్య, ఇప్పుడు నీకు ఎలా ఉంది? లావణ్య, నువ్వు కొమ్మలకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది. నేను మన పాప నేను చాలా మిస్ అవుతున్నావు. సరే లావణ్య, నీకు తగ్గిపోయింది కదా, నేను గుడికి వెళ్ళి వస్తా, సరేనా? ఎవరు నువ్వు? అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు?
అదేంటమ్మా నాన్నతో అలా మాట్లాడుతున్నావు? ఏ? ఇంతకీ నువ్వెవరు? అయినా ఇది ఎవరిల్లు? ఇది మనిల్లమ్మా. నేను మాన్వి, నీ కూతుర్నమ్మా. ఏ? నువ్వు నా పాప కాదు. నా పాప ఇక్కడుంది. నీకు చూపిస్తా, ఆగు. నీ పాపనా? ఇదిగో నా పాప. నా పాప ఇక్కడుంది. లావణ్య, ఆ పాప కూడా మన పాపనే. అది చిన్నప్పుడు ఫోటో. నీకు ఇప్పుడు ఫోటో చూపిస్తా, ఆగు. ఇదిగో మన పాప. నా నెత్తి నొస్తుంది. మీరు నన్ను విసిగించకండి. మీరిద్దరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాన్న, నువ్వు త్వరగా వెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేయి. అమ్మ చూడు ఎలా మాట్లాడుతుందో. హలో డాక్టర్ గారు, చెప్పండి. త్వరగా రండి. లావణ్య ఏదేదో మాట్లాడుతుంది. మమ్మల్ని అసలు గుర్తుపట్టట్లేదు డాక్టర్ గారు. సరే మీరు కంగారు పడకండి, నేను వస్తున్నా. మీరెవరు? నన్ను ఎందుకు చెక్ చేస్తున్నారు? సార్, ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, కానీ తన మైండ్కి స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల తను గతాన్ని మర్చిపోయింది. డాక్టర్ గారు మీరే చెప్పారు కదా ఆపరేషన్ చేస్తే మా అమ్మకి తగ్గిపోతుందని. ఆపరేషన్ సక్సెస్ అయింది కదా నాన్న, అందుకే తను కోమా నుంచి బయటపడింది. మరి ఇప్పుడు ఎలా సార్? మీరు తన మెమరీస్ గుర్తొచ్చేలా చేయండి. తను ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది. సరే మరి నేను వెళ్ళేసి వస్తా. మందులు టైంకి వేయండి. సరే డాక్టర్ గారు. నాన్న, అమ్మకి తగ్గిపోతుంది కదా? తగ్గిపోతుంది నాన్న, డాక్టర్ గారు చెప్పారు కదా. ఏడవకు. కానీ నాన్న, నేను అమ్మని చాలా మిస్ అవుతున్నా. నా పాప ఎక్కడుంది? ఇంతకేం జరిగింది? లావణ్య ఎక్కడికి వెళ్ళింది? కామెంట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ గైస్.